మందిరానికి నాకు అత్యంత సన్నిహితులు బాబా భక్తులు అయినటువంటి శ్రీ వియ్యపు చెన్నారావు గారు వారు బాబా భక్తి అంటే ఆయన దగ్గర నేర్చుకోవడం చాలా ఉన్నాయి. ఏదో భక్తి అంటే ఏదో పూజ చేసేయడం బాబా బాబా అనుకోవడం కాదు, పేదవాళ్ళకి ఎంతో సహాయం చేస్తారు. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా ఒక సినిమా కింద తీశారు. మొన్న ఈ మధ్యని సినిమా కూడా విడుదలైంది. ఆయన చాలు మనసులో ఉన్న మాట అని చెప్పడం కూడా జరిగింది. ఒక మనిషి ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత మనకి దిగువ స్థాయి మర్చిపోకుండా ఎవరైతే ఉంటారో వారే నిజమైనటువంటి భక్తులు అని చెప్తారు ఆయన. ఆ మాట నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను ఎవరో తెలియదు, ఎలా తెలుసుకున్నారో మన గుడికి త్రినాథ స్వామి గారని వచ్చేవారు భజన చేయడానికి. ఆయన ద్వారా నాకు పరిచయం అయ్యారు. అలాంటప్పుడు ఇలాగా రమణారెడ్డి చాలా ఇది పెద్ద ఇదయ్యా ఇలాగని చెప్తే అమ్మమ్మ ఎక్కడ కనబడినా నన్ను బీచ్లో కనబడినా ఏం చూసినా పలకరించి వెళ్ళడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి ఈ సినిమా తీసినప్పుడు కూడా నన్ను ఒక చీఫ్ గెస్ట్గా పిలిచి సినిమా కూడా చూపించారు. ఆ రివ్యూలో నేను కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే మా మందిరాన్ని రండి అని చెప్పాం. ఎప్పుడు చెప్తున్నాను, ఈ రోజున ఆయన రావడం మాకు చాలా ఆనందదాయకం. మరి వారిని ఎందుకు పిలిచాను అంటే ఆయన అన్నారు, నేను నెక్స్ట్ సినిమా ఏమైనా తీయాలనుకుంటే ఇక్కడ బాబా గుడి చరిత్ర గురించి తీయాలనుకుంటున్నాను. మరి అది మీ మందిరాన్ని ఒకసారి చూడాలి, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పారు. తప్పకుండా రండి, నా మనసులో కూడా కోరుకుంటేది మరి ఇలాగా ఎప్పుడైనా సినిమా వాళ్ళు ఎవరైనా వస్తే గుడి ఇద్దాం చేద్దాం అని అనుకుంటేవాడిని. సరే అంతకంటే పుణ్యమా మీరే రండి తీయండి, మమ్మల్ని కూడా అక్కడ పాత్రలుగా చేయండి అంటే ఎంత మాట అని అంటే ఆయన తీసేది సహజమైనటువంటి సినిమా యాక్టర్లు పెట్టి తీస్తాడు అని కాదు. అక్కడ బాబా గుళ్ళు బాబా చరిత్ర కార్యక్రమాలు ఎలాగున్నాయి ఏమిటనేది చేస్తారని నేను అనుకుంటాను. ఆయన నాకు చెప్పలేదు స్టోరీ. బాబా గుడి దగ్గర తీస్తున్నానంటే అదే అనుకుంటాను. ఆయన మొట్టమొదటిసారి ఆయన జీవితం ఎలా స్టార్ట్ అయిందని సినిమా తీశారు, జనాలు చూపించారు. చాలా పెద్ద పెద్ద ప్రశంసించడం సినిమా యాక్టర్లు కూడా ప్రశంసించడం జరిగింది. ఈవేళ బాబా చరిత్ర తీయాలి, ఆయన తీసినా తీయకపోయినా తీయించే బాధ్యత బాబా గారిది నాది. తీయాల, ఎవరో ఒకరు తీయాలి. అది వారికి నా మనసులో మాట వారికి చెప్తున్నాను. సాయిరెడ్డి గారు ఆయన సాయిబాబా సేవ ఎంతో చేస్తున్నారమ్మా. ఆయనకి తోడుగా కొంతమంది సేవకులు కూడా చేస్తున్నారు. ఆయన సేవ చేసుకోవడం చాలా అదృష్టం. అది అందరికీ రాదమ్మా, ఎందరికో ఆయన ఇస్తారు అవకాశం, కొందరికే, అందరికీ రాదు. ఈరోజు లక్ష్వారం మాది సాయిబాబా గుడి అక్కడ రామజోపేట దొండబజార్ పైన ఉందమ్మా. ఆయన ఈ గుడిలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఏంటా అని చూద్దామని ఈరోజు నాకు భగవంతుడు అవకాశం ఇచ్చారు. ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాం, ఎంతో బాగా చాలా సంతోషంగా ఉంటుంది. అది చూద్దామని చెప్పేసి ఈరోజు గుడికి వచ్చాను. ఆయన మాకు తోడు నీడగా, మాకు తోడు నీడగా, మన అందరికీ తోడు నీడగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ బాబా గారిని దర్శించుకోవడం, ఆ రెడ్డి గారి వల్ల నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషం. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాం. సాయి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరీ కోరుకుంటున్నాం. ఆయన చేసిన సేవ చేయాలంటే కష్టమమ్మా. ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చూస్తుంటే, నేను గ్రూపులో చూస్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆయనలా నేను చేయలేము, ఎందుకంటే అది భగవంతుడు అవకాశం ఇవ్వాలమ్మా. అది భగవంతుడు అందరికీ ఎవరు ఆయన ఎంచుకుంటారు, ఎంచుకున్న వాళ్ళే ఆయనకి అవకాశం ఇస్తారు. ఆయనకి సేవకు చేసిన వాళ్ళు కూడా అదృష్టవంతులు. ఆయన వెనకాల నుండి ఆయన మనం సహకరిస్తే వాళ్ళకి ఎంతో అదృష్టవంతులు. మనం ఆయన పిలిస్తే పలుకుతారు, అడిగితే ఆయన మనకు చేస్తారు. అలాంటి మహానుడు సాయినాథుడు. ఓం సాయి శ్రీ సాయి, ఓం సాయి శ్రీ సాయి, ఓం సాయి శ్రీ సాయి. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సమత్వ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. దైవభక్తి కానీ కులమత భేదాలు ఉండవు. ఈరోజు ఇది చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. మీరు ఇంతమంది వెనకాల నుండి ఆయనకి సాయి సహకారాలు అందించి ఆయన ఆశీస్సులు పొందుతున్నది నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానమ్మా. ప్రతి ఒక్కరు కూడా వచ్చి సహకారం చేస్తున్నారు. ఇంత మందిరం నిర్మించామంటే ఆయన ఒక్కరే, ఎవరు కూడా లేకపోయినా స్వామి అన్నట్టు ఆయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా అన్ని విధాలా సహకరించే వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకొని మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే 10 మంది ఉన్నారో ఆ 10 మందితోనే స్వామి ఈ విధంగా ఆయన ఆధ్వర్యంలో నడిపిస్తున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు.
మేము ఎంతో సాదా సీదా ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ వచ్చాం. ఆయన మాట వల్ల ఇక్కడ మాకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. ఇలాగే అందరికీ కూడా అవకాశం ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సాయిరాం మహారాజ్కి జై. ఎందుకంటే ఆయన చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళలాగా, పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళలాగా ప్రతి ఒక్కరితో కూడా కలిసిపోయి మమేకమైపోయి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయితే వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకుంటారు తప్ప ఈయనకి తగ్గట్టుగా ఎవరిని నడనివ్వరు. ఎందుకంటే ఆ విధంగా చేయబట్టి ఈరోజు బాబా గారి గుడి ఉన్నత స్థితి నుంచి ఇంకా అద్భుతాలు జరిగి బాబా గారి యొక్క కృపలు మా అందరి మీద కలిగి మంచిగా ఇంకా డెవలప్ చేసేసి భక్తులు కూడా ఈ మధ్యన ఇంకా బాగా సేవ చేసుకోవడానికి ప్లస్ అలాగే ప్రతి వారం అన్నదానం, ప్రతి వీక్ కూడా అన్న సమారాధన జరుగుతుంది. దాతలు కూడా ప్రతి వీకు ఖాళీ లేకుండా ఎవరో ఒకరు వచ్చి మాకు సహాయం చేస్తున్నారు. ఎన్ని వ్యవహారాలున్నా ప్రతి గుళ్ళో కూడా ఏవో కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి, చేస్తూ ఉంటాం. కానీ మా అందరికీ పెద్ద ఆయనే కాబట్టి, ఆయన జననేత, అన్ని నేతలు కాబట్టి అన్నీ ఆయనకు తెలుసు. ఆయన తెలియదంటూ ఏమి ఉండదు. ఆయన చెప్పింది మేము చేయడమే. ఆయనకి బాబాగారు చెప్తే బాబాగారు మాకు చెప్పినట్టుగా మేము భావించి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాం. అంటే బాబాగారు కానీ భగవంతుడు కానివ్వండి, ఎవరైనా బాబాగారనే కాదు, ఏ భగవంతుడి దగ్గర సేవ చేసుకోవడం చాలా అదృష్టం. అది అటువంటి అదృష్టాన్ని మనకు ప్రసాదించడం నిజంగా భగవంతుని దయ. ఇక్కడ అందరూ కోటీశ్వరులు లేరు, అలాగని లేనివాడు కూడా లేరండి. ఎందుకంటే అందరూ కష్టాలు ఉన్నారు, సుఖాలు ఉన్నారు, అన్నీ అనుభవిస్తున్నాం. అదంతా జరిగినా సరే ఈ బాబాగారు కాళ్ళు పట్టుకుని మరి మీ అందరం ఇంతమంది ఇలా ఉండడం అంటే ఎక్కడ కూడా ఈ గాజువాక ఏరియాలో కూడా మా కమిటీకి మంచి పేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లోపల ఎన్నో వ్యవహారాలు ఉంటాయి, అది వేరే విషయం. ఇంట్లో అన్నదమ్ములకు కూడా పడదు, తల్లికి కొడుకు కూడా పడని రోజుల్లో ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళడం అనేది నిజంగా అది భగవంతుడి దయ, బాబా కృప. రెడ్డి గారు ఏ చెప్తే చేసుకోవడం అంతే. అంటే మహిళలు అంటుంటారు. రెడ్డి గారు మా బాబా కమిటీలో ఎక్కువ లేడీసే అన్నిటికీ ముందు ఉండి చేయడం మాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. అందుకని మేము ముందు ఉండడం, అంతేగాని మేమే చెయ్యాలని ఏమీ లేదు. అంతా రెడ్డి గారే చూసుకుంటారు. సాయిరామ్.